హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి పానకం వడపప్పు అయితే చేస్తున్నాను. శ్రీరామనవమికి అయితే చేస్తున్నానండి. ముందుగా నేను 1 కప్పు దాకా పెసరపప్పు తీసుకొని గంట పాటు నీళ్లు వేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇవి నానేసరికి మనము పానకం అయితే తయారు చేసుకుందాము. 1 అర స్పూను మిరియాలు, 2 యాలకులు దంచి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాస్ దాకా నీళ్ళు అయితే వేసుకొని 1 కప్పు దాకా బెల్లం అయితే వేసుకోవాలి. ఇప్పుడు మిరియాలు, యాలకులు దంచి వేసుకుందాము. ఒక 5-6 తులసి ఆకులు వేసుకుందామండి. సొంటి పొడి ఉంటే ఒక పావు స్పూన్ దాకా సొంటి పొడి వేసుకుని, నా దగ్గర లేదనేసి వేయలేదు, ఉంటే తప్పనిసరిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా ఒకసారి అయితే కలిపేసుకుందాము. పానకం అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు పెసరపప్పు ఉన్నాయి కదా నానినవి, ఇవి నీట్గా కడిగేసుకొని వడకట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు ఒక 4 స్పూన్ల దాకా వేసుకోవాలి. స్వీట్కి తగ్గట్టు బెల్లం అయితే వేసుకోవాలి 3 స్పూన్ల దాకా. ఒక అరటిపండు దాకా వేసుకొని ఈ విధంగా అంతా కలిపేసుకున్నామంటే పానకం వడపప్పు రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.